ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిన గాక. విడుదల సమయం అనేటువంటి ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ యొక్క ప్రార్థన సహాయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. బెరాకా బ్లెస్సింగ్ సెంటర్ అనేటువంటి మా పరిచర్యల ద్వారా అనేక మంది దీవించబడుతూ ఉండడాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి చోట చాలా స్థలాల్లో మా యొక్క బెరాకా పరిచర్యలు కొనసాగుతూ ఉన్నాయి. దయచేసి మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరిని ఆయన రాకడ కొరకు సిద్ధపరచాలని, సంఘాన్ని సంపూర్ణమైన సర్వసత్యంలోకి నడిపించాలనేదే మా ధ్యేయం. ఆ ధ్యేయంతో దేవుని యొక్క సన్నిధిలో మేము కొనసాగుతూ ఉన్నాం. మీ ప్రార్థన సహాయం అందించండి. ఖచ్చితంగా మీ యొక్క ప్రార్థన అవసరతలున్నా కూడా మీరు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము కూడా ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మా కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, అనేక మందికి పరిచయం చేయండి. దేవుని ద్వారా దీవించబడండి. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమాన్ని విని ఆశీర్వదించబడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు ప్రస్తుత నామంలో మరి మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బీబీసీ బెరాకా బ్లెస్సింగ్ సెంటర్ వారు మరి ఈ విధమైన కార్యక్రమాన్ని జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ లేఖనము నుండి హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ముందుగా చిన్ని ప్రార్థన చేస్తాను. కృపగల తండ్రి, నీ దాసుని ప్రభువా, నీ పక్షముగా నిలబడి ఉన్నాను. ఈ అల్పుని కొద్ది సమయం నీ పాత్రగా నన్ను వాడుకొని నీ నామానికి మహిమకరంగా తండ్రి నీ యొక్క ప్రభా వాక్య భాగాన్ని మా కొరకు తండ్రి విస్తృతంగా మీరు మాట్లాడి మహిమ పొందండి. ఇదిగో నాయన, వినుచున్న నీ ప్రజలందరికీ ఈ వర్తమానము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడానికి కృపదయ చేయమని నీ దాసుని ప్రభా నాయన నన్ను నేను నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీవే ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. దేవుడు ఈ విధంగా మరొకసారి మీతో సంభాషించడానికి ఈ యొక్క టీవీ ద్వారా ఈ వర్తమానాన్ని వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినందుకు ఆయనకి చాలా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క వర్తమానాన్ని మనము ప్రారంభించుకుందాం. దేవుని పరిశుద్ధ లేఖనంలో హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. ఈ మాటలో మనం ఆలోచన చేస్తే మన ప్రవర్తనను గురించి ప్రత్యేకంగా దేవుడు ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాడు. ఏం చేయాలట? దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా అంటాడు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, తన ప్రజలను గురించి దేవుడు చెబుతున్న ఈ మాట. ఈ లోకంలో దేవుని కలిగిన మనమందరం కూడా ఆయన యొక్క ప్రజలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమందరం కూడా ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే పిల్లరా, దేవుని పిల్లలుగా మనము మన ప్రవర్తనట జాగ్రత్తగా చూసుకోవాలట. ఎందుచేతనంటే ఈ లోకంలో జీవిస్తున్న మనము దేవుని పిల్లలుగా మనం ఎక్కడ ఉన్నా, ఎక్కడ నివాసం చేస్తున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో సంచరిస్తున్నా, అన్యులతో మనము కలిసి జీవిస్తున్నా, ఈ సందర్భాలన్నిటిలో కూడా మనమట మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అన్యజనులు మనలను చూస్తూ ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తనను బట్టి వాళ్ళు అనేక విధాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కారణం ఏమిటంటే, దేవుని కలిగిన ప్రజలు ఈ విధంగా ఉండాలి, దేవుని కలిగిన వారు ఈ విధంగా ప్రవర్తిస్తారు, ఈ విధంగా ఉంటారు. వారి జీవితాలను మరి ఎప్పుడు కూడా మన జీవితాలను వారు చదువుతూ ఉంటారు. అందుకనే మన ప్రవర్తన అంతటిలోనట దేవునికి మనము అప్పగించుకునేవారుగా ఉండాలట. కారణం ఏమిటంటే, ఆయన మనకు అధికారి అయి ఉండాలి. దేవుడు మనలను
ఆయన నడిపించే నాయకుడిగా ఉండాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి చెడుతనము చేసి లేక వారి ప్రవర్తన అయోగ్యముగా దేవుని ఎదుట ఉండటం ద్వారా అనేక పరిస్థితులు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఆ యొక్క పరిస్థితులు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం. అందుకనే ప్రియులారా, మనము కూర్చున్నా, లేచినా, మనము నడుస్తున్నా, మన స్థితిగతులన్నిటిలో కూడా మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలట. అందుకనే సామెతల గ్రంథంలో మనము చదువుతాం, 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ దేవాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రావలు సరళము చేయను అంటాడు. మన ప్రవర్తన అంతట్లో ఎవరికి అప్పగించుకోవాలట? దేవునికి అప్పగించుకోవాలి. ఎందుచేతనంటే మన ప్రవర్తన మీద ఆయన అధికారి అయి ఉండాలి. మనము దేవునికి ఇష్టలుగా జీవించాలి. అందుకే మనలను మనము మన ప్రవర్తన అంతటిలో ఆయన ఉద్దేశమును నెరవేర్చాలి. ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. మన సొంత ఆలోచనలు చాలా ఉంటాయి. మన ఉద్దేశాలన్నీ కూడా ఈ లోక సంబంధంగా ఉంటాయి. మన ప్రవర్తన మనుషుల ఎదుట ఒక్కోసారి మన ప్రవర్తన వారి ఎదుట ఎలా ఉంటుంది అంటే దేవునికి అయిష్టముగా ఒకేసారి మన జీవితాలు ఉంటాయి. మన ప్రవర్తనలో మార్పు అనేది కోరుకోవాలి. అది దేవుడు ఇష్టపడేది. ఎందుకంటే ప్రతిదినము, ప్రతి క్షణము, ప్రతి నిమిషము కూడా మనము దేవుని నామ మహిమార్థమై మన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు మనలను తన యొక్క స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. దేవుడు మనలను తన యొక్క సొత్తైన ప్రజలుగా దేవుడు చేసుకున్నాడు. ఇప్పుడు మనము మన సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడం, మన సొంత ఆలోచనలను బట్టి మనము నడవడం అనేది మనకి ఇక తగదు. ఎందుకంటే యేసయ్య మనలను తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము మనము చదివితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మరి స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము అంటాడు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు కనుక ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలి తప్ప మన సొంత ఆలోచనలు, మన సొంత ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చుకోవడానికి మనం ఇష్టపడకూడదు. ఎందుకంటే దేవుని ప్రజలు, దేవునికి ఇష్టలుగా మనము జీవించాలి. దేవుని ఆలోచనలు మనము ఎరిగిన వారమై ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశములన్నిటినీ కూడా మనము నెరవేర్చేవారుగా మన జీవితం ఉండాలి. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే మీ ప్రవర్తన అంతటిలో దేవుని ఆ యొక్క అధికారానికి మనము ఒప్పుకోవాలి తప్ప మన అధికారము, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చడానికి మనము ఇష్టపడకూడదు. కారణం ఏమిటంటే నీవు నేను దేవుని ప్రశస్తమైన రక్తము చేత కొనబడిన వారము, కడగబడిన వారం. అందుచేత దేవుని ఉద్దేశాలే మన జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడాలి తప్ప మన సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నము చేయకూడదు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తే ఒక 7 సందర్భాలు ఈ యొక్క సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. మొదటిగా 6వ వచనాన్ని మనం చదివాం. మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలట. అప్పుడే దేవుడు ఏం చేస్తాడట? అప్పుడు ఆయన నీ త్రావలను సరళం చేస్తాడు. మన త్రావలు సరళం చేయబడాలి అంటే, మన త్రావలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి అంటే మన ప్రవర్తన అంతటిలో దేవుని యొక్క అధికారానికి ఒప్పుకునే ప్రజలమై ఉండాలి. సొంత ఉద్దేశాలు అనేవి మన జీవితంలో చాలా ఎక్కువ శాతం నెరవేర్చడానికే మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే నాకు ఇలాగ ఉండాలి, మన యొక్క అభిరుచులను బట్టి మన ప్రవర్తన ఉంటుంది. ఎవరైనా కొత్తవారు వచ్చినప్పుడు మన ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఎవరైనా
మరి పెద్దవారిని కలిసినప్పుడు మన ప్రవర్తన వేరేగా ఉంటుంది. కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, రాజాతి రాజు అయిన యేసు ప్రభువారి సన్నిధిలో మన ప్రవర్తన బహు జాగ్రత్తగా ఉండాలట. అందుకని ప్రియులారా, మనం ఎప్పుడైతే మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుంటామో దేవుని ఇంటిలో ఒక అతిథిగా ఉంటామంట. చూడండి, దేవుని పరిశుద్ధ లేఖనంలో మనము చదువుతాం. కీర్తన గ్రంథానికి మనం వస్తే అక్కడ 15వ కీర్తనలో ఒక అద్భుతమైన మరి మాటలు మనము చూడగలుగుతాం. చూడండి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచన చేస్తే దేవుని ఇంటిలో మనము అతిథిగా ఉండాలి అంటే, చూడండి 2వ వచనంలో చెప్తాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇక్కడ 3 సందర్భాలు ఉన్నాయి. యథార్థమైన ప్రవర్తన ఉండాలట. 2వది నీతిని అనుసరించి నడుచుకోవాలి. 3వదిగా మనం చూస్తే హృదయపూర్వకంగా నిజము పలకాలి. ఈ 3 సందర్భాలు మన జీవితంలో ఉండాల్సి ఉంది. కారణం ఏమిటంటే, దేవుని ఆయన యొక్క ఉన్నతమైన రాజ్యంలో మనము అతిథులుగా ఉండాలి అంటే, ఆయన రాజ్యంలో మనము నివాసం చేయాలి అంటే, ఆయనతో యుగయుగములు జీవించాలి అంటే ఈ 3 సందర్భాలు మన జీవితంలో ఉండడం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉంది. ఎందుకంటే యథార్థమైన ప్రవర్తన కలిగి, చూడండి, యథార్థంగా మనం ప్రవర్తిస్తే ఆయనట మరి దేవుని వాక్యంలో మనం చూస్తాం. 84వ కీర్తన 11వ వచనంలో యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఎందుకంటే ఆయన ఏదో ఒక మేలు యథార్థవంతుల పట్ల చేస్తూనే ఉంటాడట. ఆయన కనులు వారిని దృష్టిస్తూ ఉంటాయి. వారి జీవితాలలో దేవుడు ప్రతిదినము ప్రతి క్షణం ఆయన యొక్క కాపుదల్లో ఉంచుతూ వారికి ఏదో ఒక మేలును ఆయన చేస్తూనే ఉంటాడట. ఎందుకంటే యథార్థవంతులను ఆయన ప్రేమించు దేవుడు అన్నాడు. యథార్థవంతులను ఆయన ఇష్టపడే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన యొద్ద మనము నివాసము చేయాలి అంటే మన ప్రవర్తన అంతటిలో ఆయన ఉద్దేశానికి మనం అప్పగించుకోవాలట. నిజమే ప్రియులారా, మరి ఒక సందర్భాన్ని మనము చూస్తే నీతిని అనుసరించి మనము నడవాలట. 2వ సందర్భంలో నీతిని అనుసరించాలి. నీతి అనేది దేవుడు ఇష్టపడేది. నీతిని అనుసరించి నడిచినప్పుడు ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. 3వ సందర్భం ఏమిటంటే, హృదయపూర్వకంగా మనం ఏం చేయాలట, నిజాన్ని పలకాలట. దేవుని ప్రజలు ఈ దినాల్లో చూస్తే నోరు విప్పితే చాలు దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఈ లోక సంబంధమైన మాటలు మాట్లాడుతూ అనేక అబద్ధాలు వారి జీవితాల్లో మరి మాట్లాడుతున్న వారు అనేక మంది ఉన్నారు. అంటే ప్రియులారా, హృదయపూర్వకంగా మనము నిజాన్ని పలకాలి. హృదయపూర్వకంగా మనము మరి ఎప్పుడైతే నిజమును పలుకుతామో దేవుడు మనలను బట్టి ఆయన సంతోషిస్తాడు. ప్రియులారా, ఎందుకంటే దేవుని ప్రజలమైన మనము దేవుడు కోరుకున్నట్టు మన జీవితం ఉండాలి. దేవుడు ఆశించినట్లు మన జీవితాలను మలుచుకోవాలి. ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చడానికే మనం ఇష్టపడాలి తప్ప మన సొంత ఉద్దేశాలను మనము చంపుకోవాలి. అవి మన జీవితంలో అక్కర్లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఈ లోక సంబంధమైన కార్యాలు జరిగిస్తూ ఈ లోకంలో జీవించాం. ఈ లోకం అనే పాపాన్ని జరుకున్నాం. దానిలో నిత్యము కూడా మన యొక్క జీవితం గడిచింది. కానీ ఎప్పుడైతే నువ్వు యేసయ్యను రక్షకునిగా అంగీకరించి ఉన్నావో, ఎప్పుడైతే యేసు రక్తంలో నీవు కడగబడ్డావో, ఆ దినము నుండి
నీవు దేవునికి ప్రియమైన కుమారుడుగా కుమార్తెగా మనం జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. అందుకనే దేవుడు అంటాడు కదా, మీ ప్రవర్తనను గురించి ఏం చేయాలట, ఆలోచించండి అంటాడు. ఎందుకంటే మన ప్రవర్తన అంతటిలో దేవుని యొక్క అధికారమునకు మనం ఒప్పుకున్నప్పుడే మన త్రావలను ఆయన సరళం చేస్తాడు. రెండవదిగా మనం చూస్తే అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో ఆయన అంటాడు కదా, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అంటాడు. ఏమిటంట, దేవుడు చెబుతున్న మాట, నా కుమారుడా నా ఉపదేశములను ఏం చేయకూడదట, మరువకము అంటాడు. ఆయన ఉపదేశాలు మనము మర్చిపోకూడదు. హృదయం అనే పలక మీద ఆయన చెప్పినవి, ఆయన మాటలు ఎల్లప్పుడూ కూడా మన హృదయం అనే పాలక మీద రాయబడాలి. ఎందుకంటే నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనమంటాడు. దేవుని ఆజ్ఞ అనేది హృదయపూర్వకంగా మనము గైకొనాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వాక్యంలో ఒక సందర్భం ఉంటుంది. ఏమిటి అంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞ అనేది అక్కడ కనిపిస్తుంది. ఆయన అంటాడు కదా, మనమట ఎదుట వారిని ప్రేమించాలి అన్న విషయాన్ని అక్కడ ఆయన చెబుతూ ఆయన అంటాడు కదా, మరి మీరు ఒకరినొకరు ప్రేమించుకున్న వాళ్ళ ననున్నదియే నా ఆజ్ఞ అన్నాడు. దేవుని ఆజ్ఞ మన జీవితంలో నెరవేర్చకపోతే మనము చేసే భక్తికి అర్థము పరమార్థము ఏమీ ఉండదు. ఎందుకంటే దేవుని మాట వినకుండా మరి ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకం రాజ్యం చేరడం అన్నాడు. ఆయన మాట వినకుండా, ఆయన చిత్తాన్ని జరిగించకుండా, ఆయన ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చకుండా మనం ఎంతకాలం భక్తి చేసినా మన భక్తి వ్యర్థం అన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన ఖండితంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరిచిపోవద్దు అంటూ ఆయన అంటాడు కదా, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. దేవుని మాట వినినప్పుడే మన జీవితంలో ఒక ఉన్నతమైన దేవుని యొక్క కృపను పొందుకోగలుగుతాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వాక్యంలో సమూయేలు అంటాడు కదా, ఇదిగో ఒకడు ఆజ్ఞను గాయకొనడమే శ్రేష్టం అంటాడు, మాట వినుట శ్రేష్టం అంటాడు. ఎందుకంటే ఒకడు పొట్టేలుకోవో అర్పించినా అవి దేవునికి ఇష్టం కాదు, కానీ మాట వినడం శ్రేష్టము అన్నాడు. అంటే దేవుని మాట వినడమే మనకు శ్రేష్టం. దేవుని మాట విన్నప్పుడే మన జీవితాల్లో అద్భుతాలు చూడగలుగుతాం. దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు మన జీవితంలో అద్భుతాలు జరిగించాలి, ఆశ్చర్యకార్యాలు చేయాలి అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. నిజమే పిల్లలు, ఎందుకంటే మనుషుడు ఈ విధంగా ఆశిస్తాడు, కానీ దేవుడు అంటాడు కదా, మాట వినడం శ్రేష్టం. మాట వినడం అనేది మన జీవితంలో ఒక ప్రధానమైన అంశముగా మన జీవితంలో మార్చబడాలి. కారణం ఏమిటంటే, దేవుడు మనలను తన యొక్క కృప చేత, తన యొక్క దయ చెప్పున దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుని అనర్హులైన మనలను అర్హులుగా ఆయన చేశాడు. అంటే మనలో ఏం చూసి ఆయన మనకు రక్షణ ఇచ్చాడు? ఉదాహరణగా ఆలోచన చేస్తే మనలో ఏ మంచి లేదు, ఏ మంచి కూడా మన జీవితంలో నిత్యము జరిగించాం. ఆయనను దేవుడు మనలను అంతగా ప్రేమించడానికి గల కారణం మనలో ఏం చూసి అంటే, ఆయన యొక్క స్వారూప్యము ద్వారా మనము పుట్టాము గనుక, ఆయన స్వారూప్యం దేవుడు మనకి ఇచ్చాడు గనుక ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కనుకే విడువక మన్నేళ్ల కృప చూపిస్తున్నాడట. ఆ కృపగల దేవుడు మన జీవితంలో ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఎందుచేతనంటే ప్రియులారా, మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. రెండవదిగా మనం చూసాం, ఆయన అంటాడు కదా, ఎప్పుడైతే ఆయన ఉపదేశాన్ని మరవకుండా ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంటే అవి ఏం చేస్తాయంట? మనకి ఆ 3వ వచనంలో మనం చూస్తే, 2వ వచనంలో అవి దీర్ఘాయువును
సుఖజీవనంతో గడుపు సంవత్సరములు శాంతిని నీకు కలుగచేయను అన్నాడు. అంటే ఆయన యొక్క ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకుంటే, ఆయన మాట వింటే, ఆయన అంటాడు కదా, అవి దీర్ఘాయువును సుఖజీవనంతో గడుపు సంవత్సరాలు ఆయన మనకు అనుగ్రహిస్తాడట. నిజమే. ఎందుకంటే సుఖజీవనంతో గడుపు సంవత్సరాలు మన జీవితంలో చూడాలి అంటే ఆయన మన ప్రవర్తన అంతటిలో ఆయన యొక్క ఉద్దేశమును నెరవేర్చాలి. ఆయన అధికారమునకు మనం ఒప్పుకోవాలి. అప్పుడే మన జీవితంలో ఆయన దీర్ఘాయువు సుఖజీవనంతో గడుపు సంవత్సరాలు ఆయన ఇస్తాడట. ఇది 3వ సందర్భం మనం చూస్తున్నాం. 4వదిగా మనం చూస్తే 3వ వచనంలో, 3వ అధ్యాయము 3వ వచనంలో, దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము అన్నాడు. ఎప్పుడు కూడా దేవుని ప్రజలు దయను సత్యమును ఎన్నడూ కూడా విడిచిపోకూడదు. మన జీవితంలో దయా సత్యము అనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి. సత్యము అంటే దేనిని పోల్చుతూ ఉన్నాడంటే, సత్యం అంటే దేవుడే. ఎందుకంటే నేనే మార్గము సత్యము జీవమని యేసయ్య చెప్పాడు. కనుక ప్రియులారా, ఆయన యొక్క మార్గము సత్యము జీవమైన దేవుడు. అందుకే ఆ సత్యాన్ని ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టకూడదట. ఎందుచేత దయయు సత్యము ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో ఒక భాగమైపోవాలి. వాటిని విడిచిపెట్టకుండా వాటిని కంఠభూషణంగా ధరించుకోమని దేవుడు చెబుతున్నాడు. కంఠభూషణం అంటే మెడలో ధరించే వస్తువు కావచ్చు. మెడలో ధరించే వస్తువుని కంఠభూషణము అంటారు. కనుక ప్రియులారా, ఆ వస్తువు ఎల్లప్పుడూ కూడా మన కంఠములో లేక మన యొక్క మెడలో ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తాం, మనము మాటిమాటికి చూసుకుంటాం. ఎక్కడైనా జారిపోద్దేమో, ఎక్కడైనా పడిపోద్దేమో అని నిత్యము కూడా మనము ఏం చేస్తాం తెలుసా, ఆ కంఠభూషణముగా ధరించిన దానిని మనము అనుక్షణము కాపాడుకుంటాం. అలాగే దేవుని పిల్లలైన మన జీవితాల్లో కూడా ఆయన యొక్క దృష్టిలో మనము ఎల్లప్పుడూ కూడా నిర్దోషులుగా జీవించడానికి మనము సిద్ధపడాలి. 4వ వచనంలో, అప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు నీవు దయ నొంది మంచివాడవని అనిపించుకొందువు. ఇక్కడ మరి ఒక సందర్భాన్ని చూస్తే 4వ వచనంలో, అప్పుడట మన జీవితంలో జరిగే సందర్భం ఏమిటంటే, దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నొంది మంచివాడవని అనిపించుకొందువు అంటాడు. ఎప్పుడైతే దేవునికి ఆజ్ఞలను గైకొంటూ లేక దేవుని మాట వింటూ దేవునికి మనల్ని మనం అప్పగించుకొని దేవుని ఉద్దేశాన్ని మనము నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఆయన మన జీవితంలో చేసే గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం. మన దయను అయా మనం ఎల్లప్పుడూ కూడా మానవుల దృష్టి యందు నీవు దయనొందడానికి గల కారణం ఏమిటంటే ఆయనే నీపైన దయ చూపించు దేవుడై ఉన్నాడు. 5వ సందర్భాన్ని చూస్తే చూడండి, 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అంటాడు. ఎందుకంటే పిల్లరా, మన స్వబుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు. మన సొంత ఆలోచన ప్రకారం మనం నడవకూడదు. నీ హృదయంలో యెహోవా యందు నమ్మిక ఉంచుము అంటాడు. అంటే మన సొంత ఆలోచనను పక్కన పెట్టి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని యొక్క కృప మీద మనము ఆధారపడినప్పుడు, పూర్ణ హృదయముతో ఆయన యందు మనము నమ్మిక ఉంచినప్పుడు దేవుడు మనలను ఆయన ఉన్నతమైన దయతో మన నిత్యము నడిపిస్తూ ఉంటాడు. నిజమే పిల్లరా, మనం ఎప్పుడైతే మన ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారమైనప్పుడు దేవుని దృష్టిలో అది విలువగలది అని వాక్యం సెలవిస్తోంది. కనుక పిల్లరా,
ఒక మరి మన జీవితాన్ని, మన యొక్క ఆలోచనలను వీటన్నిటిని పక్కన పెట్టి దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చినప్పుడే ఈ లోకంలో మనము వర్ధిల్లుతాం. ఎందుకంటే మన ప్రవర్తన దేవుని దృష్టికి సరి అయినదిగా ఉండాలి. మన ఆలోచనలన్నీ దేవుని దృష్టికి ఇష్టమైనవిగా మార్చబడాలి. అప్పుడే దేవుడు, ఆయన అంటాడు కదా, ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యమును మన హృదయంలో ఉంచుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వాక్యంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు. కనుక ఆయన యందు మనం ఉండాలి, మనలో ఆయన వాక్యము నిత్యము నివసించాలి. అప్పుడే దేవుడు మనలను ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా దేవుడు దీవిస్తాడు. నిజమే పిల్లరా, ఎందుకంటే మన సొంతము అనేది మన జీవితంలో అహము అనే దానిని మనం చంపివేసుకోవాలి. అహము అనేది మన జీవితాన్ని పాడు చేస్తుంది. కనుక మన జీవితంలో అహం అనేది ఎప్పుడు కూడా రానివ్వకూడదు. నేను అనే పదం మన జీవితంలో ఉంచుకోకూడదు. ఎందుకంటే సర్వస్వము దేవుడే, ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు, ఆయనే మనల్ని జీవింపజేస్తున్నాడు, ఆయనే మన జీవితంలో ఒక నూతన సంవత్సరం ఇచ్చాడు, ఆయనే మన జీవితంలో ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు, ఆయనే మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తున్నాడు. ఇవన్నీ మన జీవితంలో జరగాలి అంటే మనం చదివినట్లుగా నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. కనుక ఎప్పుడైతే మనం ఆ విధంగా ఒప్పుకుంటామో దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు, దీవిస్తాడు, గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఇకనైనా మన అహాన్ని తీసివేసుకొని మన సొంత ఆలోచనలన్నీ పక్కన పెట్టి మన ప్రవర్తన అంతటిలో ఆయనను అధికారిగా చేసుకుందాం, ఆయన మార్గంలో నడుద్దాం, ఆయన ఉద్దేశాలన్నిటినీ మనము నెరవేరుద్దాం. అప్పుడు దేవుడు మనలను దీర్ఘాయుష్మంతులుగా చేసి మనలను దీవిస్తూ తన ఉన్నత రాజ్యం కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, వెతబడిన నీ లేఖనమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా ప్రవర్తన అంతటిలో మేము జాగ్రత్త వహించి, మా ప్రవర్తన అంతటిలో నిన్ను అధికారినిగా చేసి, మా ప్రవర్తన అంతటిలో అయా నీ చిత్తమునకు, నీ అధికారమునకు ఒప్పుకొని మా జీవితాలు కొనసాగించి నిత్య జీవము కొరకు మేము సిద్ధపడడానికి అయా తండ్రి కూడిన మా అందరికీ నీ కృపను అనుగ్రహించమని ఈ టీవీ సముఖముగా చూస్తున్న నీ బిడ్డలందరికీ కూడా అట్టి కృపను దయచేయమని అయా నీ బిడ్డలందరూ కూడా నీ మార్గంలో నడిచి వర్ధిల్లడానికి సహాయం చేయమని సమస్త ఘనత, మహిమ, కీర్తి, ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడనే యేసు శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.